థండర్ బోల్ట్స్ 2 అవర్స్ 6 మినిట్స్ రన్ టైమ్‌తో మే 2న థియేటర్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాని చూసాక నాకైతే పర్లేదు. ఓకే. ఓకే. ఫీలింగ్ కలిగించింది. ఎండ్ గేమ్ తర్వాత మార్వెల్ మూవీస్ అన్నీ గూడా ఏదో అలా అలా ఉన్నాయి తప్పించి ఏది కూడా హై ఇచ్చే ఫీలింగ్ కలిగించే మూవీ ఏ ఒక్కటి పడలేదు. ఒక్క 'లోకి' సీజన్స్ తప్ప ఇంకేమీ అనిపియలేదు నాకైతే. ఆహ్, మొన్నొచ్చిన 'కెప్టెన్ అమెరికా న్యూ బ్రేవ్ వరల్డ్' కూడా పర్లేదు అది గూడా. అలాగే ఆ మాదిరిగానే ఉంది ఈ సినిమా గూడా. 'థండర్ బోల్ట్స్' ఎంసీయూకి మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా కలెక్షన్స్ గూడా చాలా బానే వచ్చినియి. ఈ సినిమా చూసినోళ్ళు గూడా నేనసలు సినిమాకే వెళ్ళకూడదనుకున్నా. కానీ ఈ సినిమా చూసినోళ్ళు గూడా బావుంది అనటంతో వెళ్లి చూడాల్సొచ్చింది. ఇంక ఈ సినిమా స్టోరీ పాయింట్ విషయానికొస్తే, వాలెంటీనా అనే ఒక ఆవిడి ఎక్స్‌మెంట్ చేయించి ప్రైవేట్‌గా ఒక సూపర్ హీరోని సృష్టించాలి. అవెంజర్స్ అంతటి టీమ్‌ని తయారు చేయాలనుకోని మనుషుల మీద ఎక్స్‌మెంట్‌లు చేయించి అలా చాలా చేయించిద్దనమాట. అవేవి కూడా సక్సెస్ అవ్వవు. అయితే కోర్ట్ కేస్ అవ్వటం వలన సాక్ష్యాధారాలన్నీ గూడా తుడిచేయడానికి ఒక టీమ్ అంటే సుఫారీ ఇచ్చి మన న్యూ బ్లాక్ విడోని కావచ్చు, ఇంకా చాలా మందిని పురమానించిద్దనమాట. అయితే వాళ్ళు వెళ్లి వాటన్నిటిని గూడా ఆధారాలు లేకుండా చేస్తూ ఉంటారు. అలా చేస్తున్న క్రమంలో ఇంక మిగిలింది వీళ్ళే అని ఒకళ్ళ మీద ఒకళ్ళకి మీరు చంపాల్సిన వాళ్ళనేసి పంపించిద్దనమాట. అక్కడి నుంచి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి ఒక టీమ్ కింద ఫార్మ్ అవుతారనమాట. వాళ్ళే థండర్ బోల్ట్స్ అనమాట. అక్కడే ఒక విచిత్రమైన వ్యక్తిని కూడా కలుస్తారు. అతనే బాబ్. అసలు ఈ బాబ్ క్యారెక్టర్ ఉంటది చూడండి, ఇచ్చే హైప్ మాత్రం మామూలుగా ఉండదు. ఎందుకంటే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ బాబ్ క్యారెక్టర్ అనే చెప్పుకోవాలి. క్యారెక్టర్‌లో చాలా నెగెటివ్ షేడ్స్ ఉంటాయి. అలాగే పాజిటివ్ షేడ్స్ ఉంటాయి. అలాగే కొంచెం ఏమి తెలియని అమాయకుడిలా కూడా కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈ సినిమాలో అందరి ఒక జీవితంలో జరిగిన వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ పశ్చాత్తాపం, అలాగే వాళ్ళు ఒంటరిగా ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు, ఇయన్నీ కూడా చాలా బాగా చూపిచ్చారు. ఒంటరితనం వలన మనిషి ఎలా తయారవుతాడు, తను ఏ పని చేస్తున్నాడో ఏంటో తెలియకుండానే చేస్తూ తన జీవితం గడుస్తూ ఉంటే ఎలా ఉంటది అనే విషయాల్ని కావచ్చు, ఆ ఎమోషన్ స్కోర్ పాయింట్స్‌ని కావచ్చు చాలా బాగా చూపిచ్చారని చెప్పుకోవాలి. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ విషయానికొస్తే అలా అలా ఉన్నాయి. లాస్ట్‌న పెద్ద యాక్షన్ సీనే పడిద్ది అనుకున్నా గానీ అంతేం పడలేదు. ఎమోషనల్‌గా కాస్త ముగిచ్చారని చెప్పుకోవాలి. చివరికి ఒంటరిగా ఫీల్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఒక టీమ్ కింద ఫార్మ్ అయ్యి న్యూ అవెంజర్స్‌గా ఇంక పోస్ట్ క్రెడిట్ సీన్, ఎండ్ క్రెడిట్ సీన్ అంటారా? ఓకే. పర్లేదనిపించింది అది గూడా. అంటే ఫెంటాస్టిక్ ఫోర్‌కి సంబంధించింది. ఈ సినిమాలో యాక్షన్ సీన్ అంటే ఒకటుంటది. అదైతే చాలా బావుంటది. అంటే సెట్రీ క్యారెక్టర్ తన సూట్ ఏసుకున్న తర్వాత ఒక ఫైట్ ఉంటది. ఆ ఫైట్ మాత్రం చాలా బావుంటది. సెట్రీ క్యారెక్టర్ చూసిన ప్రతిసారి గూడా నాకేమనిపిస్తూ ఉంటదంటే సూపర్ మ్యాన్ క్యారెక్టర్ ఏంట్రా యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయినట్టుంది అనిపిస్తుంటది. కానీ అతనిలో బాధ, డిప్రెషన్, వైడ్ గావచ్చు ఇదంతా గూడా చూసిన తర్వాత ఓకే. ఇదొక్కటే నా డిఫరెన్స్ అనిపించింది. కామిక్ బుక్స్ ఎక్కువ చదవను. ఈ క్యారెక్టర్ గురించి కూడా అంతగా తెలీదు. నేను ఈ సినిమాని నార్మల్‌గా చూసాను. మీలో ఎవరైనా మార్వెల్ ఫ్యాన్స్ ఉంటే దయచేసి దీని గురించి ఏమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే కామెంట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇంక ఈ సినిమా మీరు చూసినట్టయితే మీకెలా అనిపించిందో చెప్పండి. నాకైతే ఈ సినిమా పర్లేదనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీరు గనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థాంక్ యూ.